అసలు ఈ సామ్సంగ్ కంపెనీలో ఏం జరుగుతుంది గైస్? అండ్ ఎందుకు వర్కర్స్ అయితే స్ట్రైక్ చేస్తున్నారు? దీనివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఇలాంటివి ఈ వీడియో అయితే తెలుసుకుందాం. లెట్స్ గో గైస్. దిస్ ఇస్ ఎం సతీష్ నాయుడు ఫ్రమ్ నైట్ ఫ్యాక్ట్స్. చాలా అసలు ఈ గొడవ ఎందుకు జరుగుతుందంటే గైస్, మనకైతే సామ్సంగ్ మీకు అందరికీ తెలిసింది గైస్. ఇదైతే బిగ్గెస్ట్ చిప్ సెట్ మేకర్ అనమాట. అంటే చిప్ గైస్ మనం వాడతా మదర్ బోర్డు ఇవన్నీ తయారు చేస్తుంటది. అందులో ఎందుకంటే గొడవ వచ్చింది గైస్, మనకైతే ఇప్పుడు ఏ వల్ల మనకి చిప్స్ అయితే డిమాండ్ అయితే చాలా వరకు అయితే పెరిగింది గైస్. దాంతో అయితే కంపెనీకి అయితే చాలా వరకు అయితే మనకైతే లాభాలు అయితే వచ్చినాయి అనమాట. దీనికోసం వర్కర్స్ ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారంటే మాకు వచ్చిన ప్రాఫిట్స్లో 15% అయితే బోనస్గా రావాలని స్ట్రైక్ చేస్తున్నారు. అది స్ట్రైక్ మే 21 నుంచి జూన్ 7 వరకు అయితే స్ట్రైక్ చేస్తారు. అప్రాక్సిమేట్ 8 డేస్. అండ్ దీనివల్ల మనకి ఇప్పుడు వీళ్ళంతా అండ్ కంపెనీ ఏం చెప్పిందంటే దానికి ఇప్పుడేం బిజినెస్ బాగా జరుగుతుంది ఓకే. ఒకవేళ బిజినెస్ డౌన్ అయితే మనకు పెట్టుబడి పెట్టేకైతే సరిపోదు. అదే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మనీ సరిపోదు కదా. అప్పుడు కష్టపడే కంటే ఇప్పుడు సేవ్ చేసుకుని బెస్ట్ అని కంపెనీ చెప్తుంది గీస్. దానికి వీళ్ళు ఒప్పుకోవాలి. నార్త్ కొరియన్ గవర్నమెంట్ కూడా అదే విధంగా చెప్తుంది. అంటే సర్దుబాటు చేసి ట్రై చేస్తాను గీస్ ఇద్దరు కలిసి. అందులో కూడా ఏం చేస్తారు చూడాలి గీస్ మొత్తానికైతే. అండ్ మనకైతే దీనివల్ల ఏం ఎఫెక్ట్ వస్తుందంటే మనకు గ్లోబల్గా ఎఫెక్ట్ అయిపోద్ది గీస్. మొత్తం గ్లోబల్ మనకు మొబైల్స్ రేట్లు పెరుగుతాయి. ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, పీసీలు, ఇంకా ట్యాబ్లు ఉన్నాయి. అబ్సల్యూట్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వేసి కార్లలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ కూడా పెరుగుతాయి. దాంతో మన కార్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. ఇంకా టీవీలు పెరుగుతాయి గైస్. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ సామాన్లు ఆల్మోస్ట్ అలా పెరుగుతాయి అనమాట. ఎందుకంటే ఇది వాడటం అటు ఉంది గైస్ దీని వాడకం. అందువల్ల అయితే అందులో ఇది వచ్చేసి మనం ఒకే ఒక్కటి గైస్, మనకు మొత్తం మన వరల్డ్ మీద గ్లోబల్ చైన్ కంట్రోల్ చేస్తుంది అయితే ఒక్కటే ఒకటి గైస్. సామ్సంగ్ కంపెనీ అయితే గ్లోబల్ మొత్తంగా అయితే చేస్తుంది అనమాట. అదే గైస్. ఇంకా దీనివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది గైస్. మనకు మొత్తం ప్రైజెస్ అయితే మొత్తం అలా కలవడం అవుతుంది. మనకు వచ్చేసి గైస్ మీకైతే ఆ చిప్ సెట్ రావడం వల్ల ఎన్విడియాకి అయితే తగ్గుతుంది గైస్. చిప్ సెట్ రావడం దానివల్ల అయితే మనకు ప్రాసెసర్ తయారు తక్కువ పడుతుంది. అండ్ రైసన్, ఎన్విడియా, i5 వీటనే చాలా వరకు అయితే మేజర్గా సామ్సంగ్ కంపెనీ వాళ్ళే సప్లై చేస్తున్నారు గైస్. ఈ విధంగా అయితే మనకి చాలా వరకు తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గినప్పుడు గ్యాజెట్స్కి అయితే విపరీతంగా పెరుగుతాయి గైస్. గ్యాజెట్స్ అంటే ల్యాప్టాప్ ఇవే కాకుండా చాలా ఐటమ్స్ అయితే వస్తాయి గైస్. ఈ మొబైల్ కూలర్ కాడి నుంచి మొబైల్ కూలర్ వదిలేండి, మనకి కంట్రోలరు చాలా వస్తాయి. ఇంకా హెడ్ సెట్స్, హెడ్ ఫోన్, మైక్రోఫోన్ వీటన్నిటికి కూడా డిమాండ్ పెరుగుతుంది. ఏవైతే చిప్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. చిప్స్ అంటే ప్రాసెసర్లే కాదు గేస్, ఐసీ, మదర్ బోర్డు ఇలాంటివన్నీ చాలా వరకు అయితే ఉన్నాయి. అది అండ్ దీనివల్ల అయితే సౌత్ కొరియన్ ఎకానమీ అయితే దెబ్బతింటుంది గేస్. చాలా వరకు ఎకానమీ అయితే డౌన్ అవుతుంది ఈ స్ట్రైక్స్ వల్ల. అండ్ ఫైనాన్షియల్ మినిస్టర్ కూడా రంగంలోకి దిగి కంట్రోల్ చేసి ట్రై చేస్తున్నారు గేస్ వీళ్ళంతా కలిసి. బట్ కానీ ఒకటి గేస్ కిందాక చెప్పినట్టు ఉండడం గేస్, ఏది మనకు ఒక గ్యాజెట్స్ వరల్డ్లో ఉన్న గ్యాజెట్స్ అన్ని ప్రైజెస్ డిసైడ్ చేసి ఎంత పవర్ ఒక్క సౌత్ కొరియాలో ఉన్నంత సామ్సంగ్ చేతిలో బాధాకరం గేస్. మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేయాలన్నమాట కొత్త ప్రాజెక్ట్స్కి. అందులో ఇంకొక ఈ సామ్సంగ్ డౌన్ అయితే ఇంకొక కంపెనీ ఫుల్ లాభాలేకి వస్తుంది గేస్. ఎందుకంటే అది ఎస్కే హైరిక్స్ అనమాట. అంటే ఇది ఎట్లా అంటే ఇది దానికి కాంపిటేటర్ గేస్. అది కూడా చిప్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక డౌన్ అయితే ఒక ప్లస్ అవుతుంది కదా. ఆ విధంగా అయితే ఉంటుంది గేస్ పని అయితే. మనకు కూడా చాలామంది ఇలాగే ఉంటారు గేస్ చూసుకొని అయితే గేస్. ఇదనమాట నార్త్ కొరియన్ గురించి. ఏమన్నా సాల్వ్ అయితే పర్లేదు, సాల్వ్ కానీ మనకు చినిగిపోతుంది గేస్తాడు ఆడిపోతుంది కింద. అయితే గేస్ ఇదనమాట వాళ్ళ ఎపిసోడ్ వచ్చేసి. ఇంకా మన ఛానల్ కింద ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గేస్. ఐ విల్ సీ నెక్స్ట్ వన్. టాటా. లైక్ చేయండి బాగా, సబ్స్క్రైబ్ చేసుకోండి గేస్. షేర్ చేసింది ఫ్రెండ్స్.